పెద్ద బిల్డింగులు కట్టద్దు అన్నారంటే ఇప్పుడు దాన్ని ఆచరించాలి అంటే అసలు అమరావతి పరిస్థితి ఏంటి? ఇది చాలా ఆందోళనకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టోటల్ గా కూడా ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లన్నీ కట్టాలి, ప్లస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల బిల్డింగ్లన్నీ కట్టాలని చెప్తున్నాం. అలాగే వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ కట్టేవాళ్ళు ఎవరు, పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఈ బిల్డింగ్లన్నీ కట్టాలి అని చెప్పి అది చాలా సీరియస్ వర్క్ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వీటిని 2 సంవత్సరాలు వాయిదా వేసేయడం అంటే నాకు తెలిసి అసలు అమరావతి అనేది పూర్తిగా వాయిదా పడిపోయినట్టే లెక్క. ఇట్లాంటి సందర్భంలో పోలవరం పరిస్థితి ఏంటి? పోలవరం కూడా ఇదే, ఇలాంటి కట్టాలి అంటే కనుక చాలా డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి దాన్ని కూడా ఏమన్నా వాయిదా వేసే అవకాశం ఉందా? ఈ 2 గనక అమరావతి పోలవరం ఈ 2 గనక కట్టకుండా వాయిదా పడితే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కూటమి పరిస్థితి ఏంటి? ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ప్రతిపక్షానికి చాలా ఈజీగా మీరు అమరావతి చేయలేదు, పోలవరం చేయలేదని మాట్లాడడానికి చాలా తేలిగ్గా ఈజీగా దొరికేస్తారు. ఆ రెండింటి మీదే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఆ 2 చేయలేని పరిస్థితి. కేంద్రం నుంచి డబ్బులు రావు. వీళ్ళు ఒక 4 బిల్డింగ్లు కడదాం అనుకున్న అమరావతిలో కేంద్ర సంస్థలు ఇంకా ఆగిపోతాయి. సెంట్రల్ సెక్రటేరియట్ ని ఆపేశారంటే కేంద్రానికి సంబంధించిన ఏ సంస్థలు కూడా ఆ బిల్డింగ్లు కట్టడానికి ముందుకు రావు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడే కట్టరు. అందులో అంటే అమరావతిలో కేంద్ర సంస్థలు రావట్లేదు, కట్టబోవడం లేదు అని దీని మీద అర్థం. అంటే మళ్ళీ ఎలాగ గత 5 సంవత్సరాల్లో ఎలాగుందో ఒక 4-5 బిల్డింగులు మినహా మిగతా మళ్ళీ సేమ్ అమరావతి అనేది మళ్ళీ అలా ఖాళీగానే ఉంటది అని అర్థం. సో ఇప్పుడు శ్రీరామ్ గారు, ప్రధానమంత్రి గారు కొన్ని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. బంగారం కొనొద్దు అని చెప్పారు. అంటే బంగారం కొనటం వలన మన రూపాయి వాల్యూ పడిపోతుంది అనేది చాలా క్లియర్గా, అది చాలామందికి ఒక అవగాహన ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. అంటే ఎంతవరకు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఆ మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకి కాస్త వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, అవగాహన కల్పించాలి. ఎందుకంటే డాలర్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది. సరే, అమెరికాలో ఉండేటువంటి మన భారతీయులకి డాలర్ వాల్యూ పెరిగితే వారికి సంతోషమే, కానీ ఇక్కడ మన రూపాయి వాల్యూ పతనమైపోతూ ఉంది. సో రానున్న రోజుల సంక్షోభం కళ్ళ ముందు కనపడతా ఉంది. చమురు ధరలు మీరు చెప్పినట్టు 300-400 రూపాయలకి వెళ్ళిపోతే మన దేశం కూడా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్ళ పాటు ఈ రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ప్రజలను ఏ మేరకు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది శ్రీరామ్ గారు? ఖచ్చితంగా ఏవైతే ప్రధానమంత్రి చెప్పారో వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చైతన్యం చేయాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దీని మీద కొంత రెస్పాండ్ అయ్యారు. దీని మీద ప్రధానమంత్రి ఏం చెప్పారో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కానీ ఆయన క్యాన్వాయిన్ ఎంత తగ్గించుకుంటారు ఇవన్నీ ఇంకొక అనౌన్స్మెంట్లు వస్తాయి తొందరలోనే. ఆ అనౌన్స్మెంట్లతో రావడంతో పాటు బంగారం, మీరు అన్నట్టు బంగారాన్ని తగ్గించడం అనేది ఇంకా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఒక మాట అంటే అది ఇప్పుడున్న భారతదేశంలో ప్రతి మూలకి వెళ్ళిపోతుంది. ఒక మాట ప్రధానమంత్రి చెప్తే, ఇదివరకటి ప్రధానమంత్రిలాగా కాదు, ఈయన ఒక మాట చెప్పాడంటే అది దేశంలో మూలకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో కాకపోతే ఏంటంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఇప్పుడు యాడ్లు ప్రిపేర్ చేయాల్సిన అవసరం రాబోయే రోజుల్లో నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద టీవీ యాడ్లు కొన్ని ప్రిపేర్ చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతులు చేస్తే కనుక బంగారాన్ని మనం కన్జంప్షన్ తగ్గించేసి, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తగ్గించేసి కొత్తగా కార్లు కొనటం అనేది మానేస్తే దాదాపుగా కూడా మనం ఆల్మోస్ట్ మనం ఈ ఫారిన్ రిజర్వ్స్ ని మనం ఖర్చు పెట్టకుండా కనీసం ఉన్న వాటిని దాచుకోగలుగుతాం. దీనివల్ల ఈ డబ్బులు ఎక్కడ ఉపయోగపడతాయంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి $100 ఇప్పుడు లీటర్ అదే సారీ ఈ ఆయిల్ ఉన్న స్టేజ్ నుంచి $150 వెళ్తే కనుక అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది గతంలో ఉన్న దానికన్నా. ఇది కొనాలి, ఖచ్చితంగా కొనాలి అంటే ఈ డబ్బులు మనం దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే యుద్ధం అనేది ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేదు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఓకే. సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇటు అమెరికా శాంతి ప్రయత్నాల్ని తూచివేయాలని, అలాగే ఇరాన్ కూడా తూనాబొడ్డు అనేసింది. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే ఆల్రెడీ ఇరాన్ వేరే దేశాలకి తన సైనికులను కూడా పంపిస్తోంది. వెస్ట్ ఏషియా దేశాల్లోకి డైరెక్ట్ గా పైనుంచి ఏదో బాంబులు వేయడం ఇలాంటివి కాకుండా డైరెక్ట్ గా ఆ సైన్యాన్ని కూడా పంపిస్తోంది. సైన్యాన్ని పంపిస్తోంది అంటే ఆక్రమణ అనేది మొదలుపెట్టింది. అంటే కువైట్ లాంటి దేశాల మీద ఆక్రమణ మొదలెట్టింది.
కువైట్ లాంటి దేశాల మీద ఆక్రమణ మొదలు పెట్టినా మళ్ళీ ఇంకొక మాట చెప్పింది, ఈసారి కనుక అమెరికా మా మీద యుద్ధం చేస్తే అది అణుయుద్ధం అవుతుందని ఇరానే చెప్పేస్తాం. అంటే ఎక్కడి నుంచో అణుబాంబులు ఇరాన్ దగ్గర రెడీగా వచ్చినాయి అని అర్థం. ఇది వెస్ట్ ఏషియాలో ఎక్కడ ఏ దేశం మీద ఇచ్చినా కూడా ఆ మొత్తం మధ్యప్రాచ్య దేశాలన్నీ కూడా మాడి మసైపోతాయి. అంటే అసలు ఆయిల్ అనేది ఇంకా పుట్టదు మనకి దరిదాపుల్లో. ఇంత డేంజర్ లో ఉన్నాం మనం. ఏదో $150 పెట్టి పోనీ దొరికితే కొందామన్నా కూడా రాబోయే రోజుల్లో అంత పెద్ద ప్రమాదం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయిల్ అనేది మనకి రాని పరిస్థితులు వస్తే మనం ఎలా బతకాలా, దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అండి మనది వ్యవసాయ ఆధారిత దేశము. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో మనం టోటల్ గా కూడా యూరియా అనేది మనం ఎక్కువ వాడతాం. యూరియా మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. సో దాంట్లో అది కూడా మనకి దొరకదు. అంటే మన వ్యవసాయం కూడా దెబ్బతింటది. కాబట్టి ఏంటంటే మనం వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువులతోటి వ్యవసాయం చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి. మన ఫారిన్ రిజర్వ్స్ ని కాపాడుకోవాలంటే చాలా స్ట్రిక్ట్ గా చేస్తేనే, కనీసం 1 year అని చెప్తున్నారు కానీ మోడీ గారు 1 year కాదు, నాకు తెలిసి కనీసం 2 ఏళ్ళు అన్నా కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికి జరిగిన డ్యామేజ్ కే ఒక 2 years దాకా మనకు ఉంటుంది. ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అయితే కనుక అది 2 years ఇంకా మించిపోవచ్చు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో చాలా కష్టాలు మిగతా దేశాలకు ఎలాగున్నాయో మన భారతదేశానికి అలాగే ఉన్నాయి. మన భారతదేశానికి ఉన్నాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. కాకపోతే మన బాధ అంతా ఏంటంటే మనం అమరావతి పోలవరం మీద మనం ఆధారపడి ఉన్నాం. అవి రాకపోతే మన పరిస్థితి ఏంటి? మీరు చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఈ సంక్షోభం మనకి నెలకొల్తే అవి ఆగిపోయే పరిస్థితి ఉంది కదా సార్? ఉంది, అది ఉంది. ప్రస్తుతం మనం గూగుల్ లాంటి సంస్థలు మనం రమ్మంటున్నాం. ఆ బిల్డింగ్లు కట్టాలి కదా, అసలు బిల్డింగ్లే కట్టద్దు అన్న పరిస్థితి వచ్చేస్తే అసలు అమరావతి ఆగిపోద్ది, పోలవరం ఆగిపోద్ది. ఏపీలో ఉన్న ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ లాంటి సెంటర్లు అదాని వస్తున్నాడు, అదాని $1.5 trillion అన్నాడు, అది పోతుంది. ఇవన్నీ మొత్తం టోటల్ ఎకానమీ అంతా ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం గత 5 సంవత్సరాలు ఎలాంటి బాధలు పడ్డామో మళ్ళీ రాబోయే 2-3 ఏళ్ళు కూడా అభివృద్ధి అనేది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆగిపోయే అవకాశం ఉన్నది. దీనికి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. రాజకీయంగా మనం ఒకరి మీద ఒకరితో మాట్లాడుకోవడం